ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు అసలు లైఫ్ లైన్. అది వాస్తవానికి దానికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిజాం పీరియడ్ నే అప్పుడు 19th సెంచరీ లోపలనే దాదాపు 1850 ఆ ప్రాంతంలో ఆయన నిజాం అక్కడ డ్యామ్ స్టార్ట్ చేసిండు ఇచ్చంపల్లి కాడ. ఓకే, డ్యామ్ స్టార్ట్ చేసిండు. తర్వాత అక్కడ ల్యాండ్స్ తీసుకున్నాడు నిజాం. అక్కడ వాళ్ళ మహారాష్ట్ర చంద్రపూర్ ఏరియా సైడ్ ల్యాండ్స్ కొన్నాడు. కొన్ని డ్యామ్ స్టార్ట్ చేసిండు, ఆనకట్ట స్టార్ట్ చేసిండు. ఓకే, స్టార్ట్ చేసిన ఆనవాళ్ళు ఇప్పటికీ ఆ నిర్మాణం ఉంది. అక్కడ ఏంటంటే ఫ్రెంచ్ ఇంజనీర్స్ తీసుకొచ్చిన ఆయన. అక్కడ దోమగాడు వల్ల ఫ్రెంచ్ ఇంజనీర్స్ సరిపోయాడు. అనివార్య కారణాల వల్ల ఇచ్చంపల్లి ప్రాజెక్టు నైజాం పీరియడ్ లో కట్టడం జరగలేదు. అప్పుడు నైజాం పీరియడ్ లో గోదావరి ప్రతిపాదించిన మేజర్ ప్రాజెక్ట్ ఇచ్చంపల్లి. దాదాపు 300 TMC 400 TMC స్టోరేజ్ అయిన ఆపుకోవాలని ప్రతిపాదన ఉండే ఆ టైంలో. దాని తర్వాత నిజాం దేవునూరు అనే ప్రాజెక్టు మీద ఉండే. దేవునూరు పోయిన తర్వాత సింగూరు అయింది. తర్వాత భీమా మీద ప్రాజెక్టులు ఇలాంటివి అప్పుడు నిజాం ప్రతిపాదనలు అనేది అవి లేకుండా అయిపోయినాయి. ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ నిజాం ప్రతిపాదన. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితి ఏముందంటే అప్పుడు 2000 లోపల సర్వే జరిగింది ఇచ్చంపల్లి మీద. అది బచావ ట్రిబ్యునల్ లో కూడా మనము 85 TMCలు వాడుకోవచ్చు అని ట్రిబ్యునల్ అవార్డు లో ఉంది. బచావ ట్రిబ్యునల్ అవార్డు లో ఇచ్చంపల్లి ప్రాజెక్టు ప్రస్తావన ఉంది. వాళ్ళకేమో 80 TMCలు వాటర్ తీసుకుపోవచ్చు పోలవరం కృష్ణాకు, మనం 85 TMCలు వాడుకోవచ్చు అని బచావ ట్రిబ్యునల్ కూడా ప్రస్తావన ఉంది ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ మీద. అంటే సమస్య ఏంటంటే ప్రస్తుతం 2000లో సర్వే జరిగింది. నేను సర్వేలో కూడా పాల్గొన్నా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మహారాష్ట్ర వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఇప్పుడు ఆ లెవెల్ కు కట్టనిస్తలేరు.